దొండ నారు మనం కరెక్ట్గా కనుమ రోజు వేసుకున్నాము. మీ అందరికీ తెలుసు కదా, మన పాత వీడియో చూసారు కదా. ఇదిగోండి, అంటే కరెక్ట్గా 15 అంటే 17వ తారీఖు మనం వేసుకున్నాం, కనుమ రోజుకి వేసుకున్నాం కదా. నేను కంప్లీట్ అయ్యేసరికి 19th అయింది, అంటే 2 days పట్టింది. సో ఇది ఒక ఫస్ట్ అంటే 10 daysకి ఇట్లా మొలకలు వచ్చేసాయి. సో ఇలాగా మేము రౌండ్గా ఎందుకు పెట్టుకుంటామంటే ప్రతి కనుపు నుంచి ఇలా పైకి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని కనుపులకి అన్ని ఒక్కొక్క చోట నేను 2 పెట్టాను. యాక్చువల్గా అయితే 3, 4 కూడా పెడతారు. అక్కడ మనం ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో వాళ్ళ దగ్గర అయితే 3, 4 ఉంటాయి. ఇవి మనవి లాస్ట్ టైము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన దొండ. ఇవి అదే మన గోపాల్ గారి గార్డెన్ దగ్గర నుంచి తీసుకొచ్చిన దొండ. ఇవి రెడీ అయిపోయినాయి, వస్తున్నాయి. నేనే కొన్ని వస్తున్నాయి, తీయట్లేదు, వదిలేస్తున్నాను. అవి కాకుండా ఇవిగోండి, అవి ఇలా ముక్కలుగా పెట్టి చిన్న కట్ చేసేసి పెడతారు. సో ఇప్పుడు నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, ఆ షార్ట్లో ఉంటాయి. ఆ చిన్న ముక్కలు వేస్ట్ చేయకుండా పడేయకుండా అట్లా పెట్టాను. ఇలా వస్తాయి అన్నమాట. అవి ఇలా తీసుకుంటే మనకు ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి 100 రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు కదా. మనమైతే అవి అయితే సేల్ పర్పస్ అనుకుంటున్నాను. నాకు ఇవి సరిపోతాయి పెట్టడానికి. అవి అయితే నేను కొన్ని సేల్ పర్పస్ ఉంచుతాను. నెక్స్ట్ ఇయర్కి అంటే కొంచెం ఫుల్ ఫ్లెక్స్డ్గా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, కొంచెం ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనకి అన్నీ కూడా 10 daysకే వచ్చేసాయి అన్నమాట చక్కగా. సో ఇలాగా పెద్దగా అయితే రౌండ్ చేసి పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఇదిగోండి, దొండ ఈ పైకి వెళ్ళిపోద్ది కదా, ఈ సెంటర్ అంతా కూడా మనకి గోంగూర వచ్చేస్తుంది అనమాట. అంటే కింద మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా. ఇటు సైడ్ కొంచెం పాలకూర సరిగ్గా రాలేదు, వాటర్ సెట్ అవ్వలేదు దీనికి. కొంచెం మనకి వాటర్ ప్రాబ్లం కదా, దానివల్ల కొంచెం డల్ అయిపోయాయి. బట్ వస్తాయిలేండి, ఇవేమీ పాడైపోవు. మనకు కోళ్ళు ఉన్నాయి కదా, అవి బాగా తినేసాయి. మనము గూడు పెట్టుకోక ముందు, కోళ్ళ ఫామ్ చేయకముందు కోళ్ళు ఈ మొత్తము గింజలన్నీ తినేసేవి, దానికి దానా అయిపోయేది. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా వచ్చేసాయి. మళ్ళీ వేసేస్తాం అనుకోండి, ఆ చిన్నగా ఉండిపోయినవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. సో మనకి దొండ అయితే అన్ని దగ్గరలో ఇలా వచ్చేసాయి చూడండి. చాలా హ్యాపీ ఉంది. నాకైతే 10 daysకే వస్తుందని అనుకోలేదు. వాళ్ళు 3 months టైం చెప్పారు. అంటే 3rd monthలో మనకి క్రాప్ వస్తుందట. అంటే ఇది పెట్టిన 3 monthsకి మనకి క్రాప్ వచ్చేస్తుంది. ఈవెన్ మనకి 10 months కంటిన్యూగా ఉంటాయి. అంటే 3rd month స్టార్టింగ్లో మనకి క్రాప్ వస్తుంది, కంటిన్యూగా 10 months ఉంటాయి. మళ్ళీ కరెక్ట్గా కనుమ రోజు కట్ చేసేసి మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ రీప్లాంటేషన్ చేయటం వల్ల వాళ్ళకి ప్రతి ఇయరు కొత్త చెట్టులోంచి, కొత్త మొలకలోంచి మంచి దిగుబడి వస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మళ్ళీ తీసి మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకుంటారనమాట. సో మనమైతే ఇవి మొత్తం 40 సెంట్లలో వేసాము. చూడాలి, మనకి 3rd month నుంచి వస్తుంది అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ మొలకొచ్చేసినందుకైతే చాలా హ్యాపీ. ఈ లైన్లో వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర బాగానే వచ్చింది. దీనికి వాటర్ సరిపోతున్నాయి. ఈ వాటర్ ఒక్కటి నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, చేయడానికైతే ట్రై చేయాలి. ఒకళ్ళు ఎవరో వీడియో పెట్టారు, ఇటువైపు అయితే వీటిని గిలకలు అనేస్తారు. ఇవి మిక్సర్లో వేస్తారని ఏదేదో అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. మిక్సర్లో వేస్తారో అవునో కాదు, మిక్సర్లో వేసేది అది వేరే పప్పు. ఆ పప్పు పేరు ఉంటుంది, అది పింక్ కలర్లో మనకు వస్తుంది కదా, మసూర్ దాల్ని మనము మిక్సర్లో వేస్తారు. ఈ పప్పులు కాదు. యాక్చువల్లీ ఒక బిజినెస్ మ్యాన్ ఎవరో వచ్చి ఈ ప్రపోజల్ పెట్టి ఈ విత్తనాలు ఇచ్చి ఇవి వేయండి పంట అని చెప్పారట. అతను చెప్పారు నేను తీసుకుంటాను అని, కానీ అవి దేనికి అనేది చెప్పలేదు. వీళ్ళు కూడా వేసేసారు ఫస్ట్ టైము. వేసేసిన తర్వాత ఒక ఇయర్ అయితే అతను రాలేదు. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు రైతులు, అన్నీ అలా స్టాక్ పెట్టుకున్నారు. తర్వాత ఎక్కడో దగ్గరలో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఏదో ప్లేస్లో మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి తీసుకుంటే అయిపోతుందంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇచ్చారనమాట. 50 రూపీస్ per kg లెక్క ఇస్తున్నారు. ఇదిగోండి మన న్యూట్రీ గార్డెన్, ఇంగ్లీష్లో న్యూట్రీ గార్డెన్. మనమైతే దీన్ని పోషణ్ బాగ్ అని పేరు పెట్టుకున్నాము. మధ్యలో వచ్చేసి ఆవకూర వేసాను.
కొంచెం నిండుగా అనిపిస్తుంది అని చెప్పి ఈ మధ్యలో వేయాల్సింది ఇంకా ఉంది. నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, ప్రతిరోజు ఆక్యుపై అయిపోతుంది. ఇందులో చుక్కకూర వేసాము. ఆ ఫస్ట్ లైన్ అంతా గోంగూర ఉండేది, అదిగోండి అక్కడ ఉంది కదా, అక్కడ వరకు ఇక్కడ నుంచి కట్ చేసి ఇది సెట్ చేసాము. ఆ గోంగూర విత్తనాలు పడి మొత్తం అన్నీ ఇలా వచ్చేసాయి, ముద్దలు ముద్దలుగా వచ్చేసాయి. సో కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఈ లైన్ని గోంగూర వదిలేస్తాను. ఈ ఎక్కడైతే కింద ఉన్నాయో ఈ ఎక్స్ట్రా అక్కడక్కడ పడినవన్నీ కూడా కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసేద్దాం, ఎందుకంటే వేస్ట్ చేయటం ఎందుకు. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో గోంగూర ఇదంతా. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మనం కూరకి అయిపోతాయి అన్నమాట, వంట చేసుకోవడానికి పప్పులోకి సరిపోయేలాగా. అండ్ 10 రోజుల్లో దొండ మొలకలు వచ్చాయంటే చాలా చాలా హ్యాపీ. అండ్ ఇవి గుర్తుపట్టారా, సన్ఫ్లవర్ ప్లాంట్స్ చక్కగా వచ్చినాయి, మొత్తం అంతా వచ్చేసినాయి. గులాబీల మధ్యలో అంతర పంటగా వేసుకున్నాం కదా, ఇవి చాలా చక్కగా వచ్చినాయి. రోజు కటింగ్ చేయలేకపోతున్నాను, ప్రతిరోజు ఈ మన స్టాఫ్ ఈ మధ్య బాగా రావట్లేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సెలవులు పెట్టేస్తున్నారు, వచ్చిన వాళ్ళతో అవ్వట్లేదు, సరిపోవట్లేదు. అండ్ ఆలు చూద్దాం అసలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈ మ్యాంగో అంటే కొంతమంది ఫోన్ చేసి ఫామ్ గురించి చెప్తూ ఉంటారు, కొన్ని ఆ చెట్లు వెయ్యి ఈ చెట్లు వెయ్యని. యాక్చువల్లీ నేను 1 year బ్యాకే ఇవన్నీ వేశాను. వాళ్ళు ఇంకొక 2 మామిడి మొక్కలు వెయ్యి, దానిమ్మ మొక్కలకు 10 పెట్టు, అలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసి పనస చెట్టు. మనకి ఇదిగోండి మెయిన్ ప్రాబ్లం ఇది తొంగ అనమాట. ఈ పొలము చాలామంది రైతులు తీసుకుని 1 సంవత్సరం వాళ్ళకి లీజ్ అమౌంట్ ఇచ్చేసి ఆ తర్వాత ఇబ్బంది పడే రోజులు చాలామంది రైతులకు ఉన్నాయన్నమాట. ఇది ఈ తొంగలో ఎలాంటి పంట చేయలేక ఇంకా వదిలేసి ఆ సంవత్సరం డబ్బులు పోయాయని వెనక్కి వెళ్ళిపోయారు. సో మనమే పట్టుకొని పీక్కొని దీన్ని అలాగా చూస్తున్నాము. కాకపోతే సెంటిమెంట్ అయిపోయింది పొలం నాకు బాగా. దేవుడిది, కృష్ణుడిది, అందరూ వదిలేలాగా నేను వదిలేయకూడదు. నాకు ఇది ఆపర్చునిటీ, నాకు దేవుడు ప్రకృతిలో నేను బ్రతకడానికి ఇచ్చే అవకాశం. సో దట్ నేను వదలలేను. ఇదిగోండి ఆలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఈ లైన్లో చూద్దాం. ఇవి ఆలు, ఈ గట్లంబట వరుసగా ఉన్నవి ఆలు అనమాట, చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ సెంటర్లో అక్కడక్కడ పల్చగా, అంటే మేము ఎక్కువ డామినేట్ చేయకుండా మనకి సరిపడా సన్ఫ్లవర్ సీడ్ సరిపడా అంత వేసుకుందాం అన్నట్టుగా. ఇగోండి ఆలు చూడండి ఎంత బాగున్నాయో, మరీ దగ్గరికి వేస్తారు ఇక్కడ. సో బాగానే వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి దగ్గరికి వేసినవన్నీ కూడా. ఈ మొత్తం అన్నీ 12 బాక్సెస్ లాగా ఇలాగ 12 ఉంటాయి అన్నమాట. ఈ 12లోనూ ఇవి వేసేసుకున్నాము. ఈ లైన్స్ 12 లైన్స్ ఉంటాయి అన్నమాట గులాబీలు. మన గానుగ ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ గానుగలోనే మనము దగ్గరే ఉండి ఆడిచ్చి తీసుకుంటున్నాం కదా. ఇక నుంచి అలా కాదు, ఇంకా మనమే సన్ఫ్లవర్ పండించి మనమే చేయించుకుందాము. ఎందుకంటే మనం చేస్తే మనకి నమ్మకం ఉంటుంది కదా, ఇది పక్కా ఆర్గానిక్ ఆర్ సేంద్రీయ వ్యవసాయమా లేకపోతే ప్రకృతి వ్యవసాయము, ఏదో ఒకటి. ఈ 2 బెటరే కదా. సో డైరెక్ట్గా మనము పాయిజన్వి తినేయకుండా ఇది బెటర్ కదా. ఇందులో వచ్చేసి ఇది కూడా ఈ సన్ఫ్లవర్లో అయితే మనము సేంద్రీయ వ్యవసాయం కాదు, ఇది ఫ్లవర్స్ వరకే సేంద్రీయం. ఎందుకంటే ఫ్లవర్స్ వరకు నేను బోన్ మీల్ వేస్తాను, ఈ లైన్స్ వరకు పైన వరకు బోన్ మీల్ అండ్ ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తాను. ఇది వేయకపోతే మనకి పూల దిగుబడి రాదు. సో అవి మాత్రం మనము సాయిల్లో మాత్రం ఎలాంటి ఇవి వేయము, జీవామృతం లాంటివి పారించడం కూడా చేయము. అవసరమే లేదు అసలు, నాకు తెలిసినంతవరకు అయితే అవసరం లేదు. వాటర్ ఒక్కటి మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే చాలు. ఎలాంటి ఎరువులు ఇవ్వమండి, అలాగ సాధారణంగానే పెరిగేస్తాయి అవైతే. వీటికే, ఈ గులాబీలకి వాటికే మనము జీవామృతాలు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటివి ఇస్తాం. కానీ ఇవన్నీ అయితే ప్రకృతిలోనే కాబట్టే మనకి ఇంత గడ్డి, ఈ గడ్డి విత్తనాలన్నీ మళ్ళీ అది చల్లేసి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. మన పొలం ఎలా ఉండేదో చూపిస్తాను. ఒక 1 month మనం పొలంలోకి రాకపోతే మళ్ళీ ఎలా అవుతుందో కూడా చెప్తాను. అప్పుడు మళ్ళీ ఒకవేళ బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఇది మనకి పెద్ద బ్రేక్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది.
ఇదిగోండి ఈ యొక్క చిన్న పార్ట్ని నేను అసలు కదిలించలేదు. లాస్ట్ టైం పాప బర్త్డే టైంలో ఇది చేద్దామని అవి బోధులు కూడా వేయించాను. అయినా చూడండి ఎంత గడ్డి ఉందో, తొంగగడ్డి. ఇది చాలా దారుణమైన గడ్డి. మనం ఇంకా దీన్ని ఏ విధంగానూ చంపడానికి కుదరదు. ఎన్నిసార్లు అని చెక్కి మన గడ్డి చూడండి. ఈ 15 రోజుల్లో తీసిన గడ్డి చూడండి, అక్కడ ఎంత కొప్పేసాం. తీసి మొత్తం అంతా ఇలా అన్ని పొలాల్లోంచి, ఇప్పుడు ఇది వచ్చేసి గులాబీల్లోంచిది అనమాట. ఇది ఇక్కడ ఒక పెద్ద లోయలాగా ఉంటుంది. ఆ లోయ మొత్తం నిండిపోయి ఉంటుంది. లోపల నుంచి లోయ ఉంటుంది, లోయ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇదంతా మన గడ్డి, మన మల్చింగ్, మన గడ్డి. సో ఇవి కూడా మనం తగలెట్టం. చూడండి ఆ లోపల ఎంత ఉందా లోయ. ఇదంతా కూడా మన గడ్డి. దాదాపు ఒక 2-3 ట్రాక్టర్లు వస్తుంది అనుకుంటా, ట్రాక్టర్ ఫుల్ అయితే. ఈ గడ్డి ఉంటుంది చూడండి, కట్ అయిపోద్ది కూడా చేతికి మనం కట్ చేయాలని ట్రై చేస్తే. ఇది మరీ దారుణమైన గడ్డి అనమాట. 3 years నుంచి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎలాంటి గడ్డి మందులు అవి ఇవి దేని మీద డిపెండ్ అవ్వకుండా ఆర్గానిక్ ప్రాసెస్లో ఏదైనా మంచి గడ్డి మందు తయారయ్యేది ఏదైనా ఉంటే బాగుండి, ఎవరో ఒక సైంటిస్ట్ కనిపెడితే బాగుండి. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అంటే ఎవరైతే యంగ్ ఫార్మర్స్, ఇంకా ఆర్గానిక్ ఫార్మర్స్, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చే వాళ్ళంతా భయపడేది కేవలం గడ్డి కోసమే. ఈ గడ్డికి కనుక సొల్యూషన్ దొరికింది అని అంటే ఇంకా అసలు పంటకి ఎలాంటి డోకా ఉండదు. అంతా ప్రపంచం అంతా ఆర్గానిక్ అయిపోద్ది నాకు తెలిసి. ఇది చూడండి, ఇందులోంచిది తీసిన గడ్డి అక్కడ వేసాం గులాబీలది, ప్లస్ ఇది గులాబీలది మళ్ళీ అటువైపు వేసాం కొంత. ఈ పొలంలో తీసిన గడ్డి అందులో ఉందన్నమాట. ఇప్పుడు తీస్తున్నారు. ఒక్కొక్క లైన్లోంచి 3-4 బకెట్స్ అలా నిండా వస్తుంది అన్నమాట. చూడండి మంచిగా వాటర్ పడాలి కానీ మొక్కకి. ఒకటే టొమాటో మొక్క ఎంత పెద్దగా ఉంది. ఆ వెనకాల ఒక వంకాయ మొక్క కూడా అలాగే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఒక వంకాయ మొక్క అంటే నమ్ముతారా అసలు? చూడండి ఎంత గుబురుగా ఉందో. గుత్తొంకాయే మనం చిన్నగా తీస్తే గుత్తొంకాయ, లేదంటే చాలా పెద్దగా అయిపోతున్నాయి. నాకు తెలియదు, ఇప్పటివరకు నేను ఈ సైజులో ఉన్నప్పుడు తీసేస్తున్నాను, కానీ వీటిని కనిపించకుండా వదిలేసేసరికి చాలా పెద్ద వంకాయ అయిపోయింది. ఇటువైపు మార్కెట్లో దొరికే వంకాయ అంటే ఇటువైపు కూడా గుత్తొంకాయలు పండిస్తారు, కానీ అవి ఇక్కడెక్కడ ఉంది. ఇటువైపు కూడా గుత్తొంకాయలు పండిస్తారు, కానీ అవి పెద్దగా అయిపోయే వరకు ఉంచేస్తారు. అందుకని ఇటువైపు గుత్తొంకాయ దొరకదు అనుకుంటాం, కానీ ఇవి ఒకటే అనుకుంటా. చిన్నగా ఉన్నప్పుడు తీయరు వీళ్ళు. మన ఇలాచి ఇంకొకటి ఫ్లవర్ వస్తుంది. కోలగూడు కంప్లీట్ అయిపోయింది, శుభ్రంగా లోపల ఉండిపోయాయి. ఇదిగోండి ఫ్లవర్ ఇంకొకటి వస్తుంది. ఇలా వస్తుంది, స్టార్ట్ అవుతుంది ఫ్లవర్స్. దీన్ని అయితే చాలా కేర్ఫుల్గా ఉంచుదాం అనుకుంటున్నాను. లాస్ట్ టైము ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో నేను చూశాను, పూత రాలిపోతున్న టైంలో చూశాను. సో ఈసారి మాత్రం చాలా చక్కగా జాగ్రత్తగా దాచిపెట్టుకుందాం. దాచిపెట్టుకోవడం కాదు, జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇలా వస్తుందన్నమాట. ఇది చీపురు లాస్ట్ ఇయర్ పెట్టాం కదా మనము. ఈ సంవత్సరం మన ఇంటికి 2 చీపుర్లు వస్తాయి. ఇన్ని పెడితే 2 చీపుర్లు వస్తాయి. ఇక్కడ నుంచి ఆ వెనకాలంతా ఉన్నాయి, లోపల ఉన్నాయి. మనం ఈ సెంటర్లో దీనికి ఇగోండి ఇలా వస్తాయి అన్నమాట దుంపలు. మనకి ఇలా పెట్టేసాం సెంటర్లో. పర్వాలేదు, బాగా వచ్చాయి. వీటిని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.